Hi, welcome to MK Stat. Today topic is geometric mean. ఓకేనా దీన్ని దేంతో డినోట్ చేస్తారంటే క్యాపిటల్ జిఎం. ఓకేనా జామెట్రిక్ మీన్ యొక్క డెఫినేషన్ ఏంటంటే nth రూట్ ఆఫ్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్స్ ఈజ్ కాల్డ్ జామెట్రిక్ మీన్. అంటే మనకి ఇక్కడ ఇచ్చిన అబ్జర్వేషన్స్ని ప్రొడక్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటా తీసుకోండి. ఓకేనా ఇక్కడ ఏం చేస్తామంటే ఇచ్చిన వాటిని ప్రొడక్ట్ చేసి హోల్ పవర్ అంటే ఎంత రూట్ అంటే మనం ఏం చేస్తాం 1/n గా తీసుకుంటాం. అంటే హోల్ పవర్ 1/n గా తీసుకుంటాం. ఓకేనా ఇప్పుడు 1/n అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఎన్ని ఇచ్చిన నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేవి 1 2 3 4 5. ఓకేనా వీటిని ఇంటూ చేసి హోల్ పవర్ 1/5 గా చేసామనుకోండి మనకి జియోమెట్రిక్ మీన్ వస్తుందని చెప్తున్నాడు. ఓకేనా ఇది ఇలా ఉంటే మొత్తానికి అంటే అన్ని డేటాకి అంటే అన్గ్రూప్డ్ డేటాకి, గ్రూపుడ్లో డిస్క్రిట్ డేటాకి, కంటిన్యూస్ డేటాకి మనకి వాటిని సాల్వ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ ఫార్ములాస్ అనేవి ఎవాల్యుయేట్ చేశారు. అర్థమైందా? అంటే మనం ఈ ఫార్ములాస్ యూస్ చేసుకొని జియోమెట్రిక్ మీన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ అర్థమెటిక్ మీన్కి జియోమెట్రిక్ మీన్కి డిఫరెన్స్ ఏంటంటే అర్థమెటిక్ మీన్లో అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే స్టూడెంట్స్ యొక్క మార్క్స్ కానివ్వండి, హైట్స్, వెయిట్స్ అంటే చిన్న చిన్న ఫార్ములాస్ యూస్ చేసుకొని అంటే మనం ఏం చేస్తాం ఇచ్చిన డేటాని సమ్ చేసి అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే మొత్తాన్ని సమ్ చేసి ఎన్ని ఇచ్చినట్టు దాన్ని డివైడ్ చేస్తే మనకి అర్థమెటిక్ మీన్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే లార్జ్ డేటా అంటే హెవీ డేటాని యూస్ చేసుకొని మనం జియోమెట్రిక్ మీన్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇక్కడ చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ గ్రోత్ అంటే ఇయర్ వైజ్ తీసుకోండి. అంటే 5 years కానివ్వండి, 10 years కానివ్వండి, పాపులేషన్ గ్రోత్ ఏ విధంగా ఉంది అంటే మనం ఎస్టిమేట్ చేయాలి. అంటే యావరేజ్ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయాలి. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఇంట్రెస్ట్ రేట్స్ అంటే ఇయర్లీ మనకు చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే యావరేజ్ మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే జియోమెట్రిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేస్తాం. స్టాక్ ప్రైజెస్ అంటే డేకి ఉంటాయి, ఇవి ఇయర్ వైజ్గా కూడా తీసుకోవచ్చు. ఓకేనా వీటిని ఇలా పక్కన పెట్టుకుంటే నేను పాపులేషన్ గ్రోత్ తీసుకుంటున్నా ఎగ్జాంపుల్గా. ఓకేనా పాపులేషన్ గ్రోత్ ఇవి ల్యాక్స్ అనుకోండి. ఎన్ని ఇయర్స్ తీసుకున్నానంటే 5 years తీసుకున్నాను. అంటే 1 2 3 4 5 years. ఫస్ట్ ఇయర్లో వచ్చి 3 lakhs, సెకండ్ ఇయర్లో వచ్చి 1 lakh. అంటే ఈ విధంగా నేను ఇక్కడ ఎల్లుని పెట్టా అవి ల్యాక్స్గా కన్వర్ట్ చేసుకున్నాను. ఓకేనా ఇది ఇలా ఉంటే మనకి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది, గ్రూపుడ్ అంటే డిస్క్రిట్ డేటా కానివ్వండి, కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఫార్ములా ఇది. ఇక్కడ ఏమి ఇచ్చినాడు జియోమెట్రిక్ మీన్ ఈక్వల్ టు యాంటీ లాగ్. ఏఎల్ అంటే యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ xi బై స్మాల్ ఎన్. స్మాల్ ఎన్ అంటే మనం ప్రీవియస్ క్లాస్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం. ఏంటి అక్కడ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఎన్ని ఇచ్చున్నాడు 5 ఇచ్చాడు. అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 5 అని. ఓకేనా ఇక్కడ చూడండి సిగ్మా అంటే మనం దేన్ని సమ్ చేయాలి లాగ్ xi సమ్ చేయాలి. ఓకేనా అంటే xi వాల్యూస్కి మనం లాగ్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే ఏంటి xi అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇచ్చిన డేటాని xi అనుకున్నాం అనుకోండి. అంటే లాగ్ 3ని క్యాలిక్యులేషన్ చేయాలి. లాగ్ 3 చేసినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, లాగ్ 1 చేసినప్పుడు ఒక వాల్యూ, లాగ్ 5 ఈ విధంగా చేసుకున్న వాల్యూని డేటాని ఏం చేయాలి సిగ్మా అంటే ఏం చేయాలి యాడ్ చేయాలి. ఓకేనా యాడ్ చేసి బై 5 అంటే మనకి ఎన్ అంటే ఎన్ని ఇచ్చినాడు 5, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ వచ్చి 5. వచ్చిన వాల్యూని యాంటీ లాగ్ క్యాలిక్యులేటర్లో షిఫ్ట్ ప్రెస్ చేసి లాగ్ ప్రెస్ చేసి వచ్చిన వాల్యూని ఎంటర్ చేసామనుకోండి మనకి యాంటీ లాగ్ వచ్చేస్తుంది. అంటే అదే మనకు ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? ఇక్కడ గ్రూప్ డేటాకి రెండిటికి డిస్క్రిట్కి కంటిన్యూషన్కి ఇక్కడ నేను ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తాను. ఓకేనా ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లం ఏమి ఇచ్చాడు క్యాలిక్యులేట్ ది జియోమెట్రిక్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. మనం ఏం చేయాలంటే క్వశ్చన్ పేపర్ చూడంగానే మనం ఏం క్యాలిక్యులేట్ చేయమన్నాడు, మనకి ఇచ్చిన డేటా ఏంటి అంటే గ్రూప్డ్ డేటానా, ఓకేనా గ్రూపుల్లో డిస్క్రిట్ కంటిన్యూషన్ కేసా, ఓకేనా అదేవిధంగా అన్గ్రూప్డ్ డేటానా చూసుకోవాలి. ఓకేనా మనకి ఏమి ఇచ్చినాడు అన్గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. ఫార్ములా ఏంటి అన్గ్రూప్డ్ డేటాకి ఫస్ట్ ఫార్ములానే ఏంటి ఫస్ట్ ఫార్ములా జిఎం ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ సిగ్మా లాగ్ xi బై స్మాల్ ఎన్. ఇక్కడ సిగ్మా అంటే i ఈక్వల్ టు 1 to n ఉంటుందమ్మా. మీకు ఆల్రెడీ నేను ప్రీవియస్ క్లాస్లో చెప్పాను. ఓకేనా
ఇక్కడ చూడండి మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, లాగ్ ఎక్స్ అని క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ముందు ఫస్ట్ ఏం రాసుకుంటున్నాం, ఎక్స్ఐ వాల్యూస్ అని రాస్తున్నాం. ఎక్స్ఐ వాల్యూస్ ఏమి ఇచ్చాడు, 3 lakh, 1 lakh, 5, 2, 4. నెక్స్ట్ మనకి ఏం కావాలి, మనకు కావాల్సిన ఫార్ములా బేస్ చేసుకొని చూడండి ఏం కావాలి, లాగ్ ఎక్స్ఐ కావాలి. మనకు తెలిసింది ఏంటి, ఓన్లీ ఎక్స్ఐ వాల్యూస్ మనం రాసాం, ఇచ్చిన డేటా రాసుకున్నాం. ఇప్పుడు ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, లాగ్ ఎక్స్ఐ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే లాగ్ 3 వాల్యూ, అదేవిధంగా లాగ్ 1, లాగ్ 5 వాల్యూస్ మనం బై యూజింగ్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని మనం ఇక్కడ క్యాలిక్యులేషన్ చేస్తాం. దానికి కొంచెం గ్యాప్ వదిలి పెడుతున్నాను, డైరెక్ట్ నేను ఆన్సర్ వేస్తాను. ఇక్కడ చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, సిగ్మా లాగ్ ఎక్స్ఐ, దీన్ని సమ్మేషన్ చేయమంటున్నాడు, లాగ్ ఎక్స్ఐ సమ్మేషన్ చేయమంటున్నాడు. కాబట్టి ఇక్కడ సిగ్మా లాగ్ ఎక్స్ఐ ఈక్వల్ టు, నేను దాన్ని చేస్తాను. ఓకేనా, ఇక్కడ ఏంటి, ఇక్కడ స్మాల్ ఎన్ అంటే ఇక్కడ ఏం చేస్తాను అంటే స్మాల్ ఎన్ ఈక్వల్ టు 5, నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఈక్వల్ టు 5 అనమాట. ఇక్కడ చూడండి జిఎం ఈక్వల్ టు యాంటీలాగ్ ఆఫ్, ఇక్కడ మనకు వాల్యూ వస్తుంది. ఓకేనా, నేను మళ్ళీ చెప్తాను, బై స్మాల్ ఎన్ అంటే 5. ఓకేనా, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే డైరెక్ట్గా వాల్యూస్ వేసేసి ఆన్సర్ చెప్తాను, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ చూడండి వాల్యూస్ మీరు క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని ఎగ్జామ్ హాల్ కూడా తీసుకెళ్ళచ్చు. ఎగ్జామ్ హాల్లో కూడా క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని వాల్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. లాగ్ 3 ఎంటర్ చేశారనుకోండి ఈ వాల్యూ వస్తుంది. అదేవిధంగా లాగ్ 1 వాల్యూ చేస్తే 0, సింపుల్గా 0 పెట్టుకోవచ్చు. మీరు ఎప్పుడైనా పాయింట్ తర్వాత 4 వాల్యూస్ అనేవి తీసుకోండి, క్యాలిక్యులేటర్లో ఫిక్స్ చేసుకోండి. ఓకేనా, పాయింట్ తర్వాత 4 వాల్యూస్, అర్థమైందా. నెక్స్ట్ 0.6990 అంటే మనకి విడివిడిగా చదవాలి ఇక్కడ, అర్థమవుతుందా. నెక్స్ట్ మీకు కొంతమంది చూడండి క్యాలిక్యులేటర్లో డిఫరెన్స్ ఏమొస్తుందంటే ఇవన్నీ కరెక్ట్గా వస్తాయి, పాయింట్ తర్వాత కూడా 2 వాల్యూస్ వస్తాయి, తర్వాత వాల్యూస్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. ఏం కాదు, ఆన్సర్ అనేది మనకి కరెక్టే అనమాట, అర్థమైందా. పాయింట్ తర్వాత 2 వాల్యూస్ పర్ఫెక్ట్గా వస్తాయి, మిగతా 2 వాల్యూస్ అనేవి మారుతూ ఉంటాయి. ఓకేనా, మీకు ఇబ్బంది లేదు. మనం ఫస్ట్ ఇక్కడ వచ్చే వాల్యూ మెయిన్, అర్థమైందా. వీటన్ని మనం ఏం చేయాలి, సమ్మేషన్ అంటే లాగ్ ఎక్స్ఎన్ క్యాలిక్యులేషన్ చేసాము, దీన్ని మొత్తం మనం ఏం చేసాము, యాడ్ చేసాము అనుకోండి, మనకి 5 వాల్యూ వచ్చేసింది. ఎన్ అంటే ఏం చెప్తున్నాను మీకు ఆల్రెడీ 5. ఓకేనా, ఇక్కడ చూడండి సిగ్మా లాగ్ ఎక్స్ఐ వాల్యూ అనేది మనం ఆల్రెడీ క్యాలిక్యులేషన్ చేసాం, దాన్ని బై 5 క్యాలిక్యులేషన్ చేస్తే ఈ వాల్యూ ఎంత వచ్చింది, 0.4158. దానికి షిఫ్ట్ లాగ్ ప్రెస్ చేసి ఈ వాల్యూని ఎంటర్ చేశారనుకోండి జామెట్రిక్ మీన్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా, ఇది ఏంటిది, అన్గ్రూప్డ్ డేటా. ఓకేనా, డిస్క్రిప్ట్లో రెండిటికి వేసి దాంట్లో నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అర్థమయ్యే విధంగా. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్యాలిక్యులేట్ జామెట్రిక్ మీన్ ఫర్ ది ఫాలోయింగ్ డేటా. మనకి ఏం డేటా ఇచ్చాడు, ఇక్కడ గ్రూప్డ్ డేటా ఇచ్చాడు. మనకి డేటా అనేది ఫస్ట్ రో వైజ్ ఉంటుందమ్మా. ప్రాబ్లం అనేది మన క్వశ్చన్ పేపర్లో రో వైజ్ ఉంటుంది, మనం సొల్యూషన్ అని చెప్పి కాలం వైజ్ రాయాలి. నేను డైరెక్ట్గా కాలం వైజ్ రాసేసాను, అర్థమవుతుందా. మీకు ఈ ప్రాబ్లం అనేది ఇలా అడ్డంగా ఇలా ఉంటుంది, మనం సొల్యూషన్ అని పెట్టి గివెన్ డేటా అని చెప్పి కిందకి రాస్తాం, అంటే కాలం వైజ్ రాస్తాం. నేను డైరెక్ట్గా కాలం వైజే రాస్తాను, అది నేను చెప్తుండేది. ఓకేనా, అర్థమైందా. ఇప్పుడు మనకి ఏం డేటా ఇచ్చాడు, గ్రూపుల్లో డిస్క్రిట్. జామెట్రిక్ మీన్లో గ్రూప్ డేటాకి ఒకే ఫార్ములా ఉంది, డిస్క్రిట్ కానివ్వండి కంటిన్యూస్ కానివ్వండి. నేను ఆల్రెడీ మీకు చెప్పుకున్నా ఏంటి, జిఎం ఈక్వల్ టు యాంటీలాగ్ ఆఫ్ సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ బై క్యాపిటల్ ఎన్, ఇది ఫార్ములా. ఓకేనా, మీకు నేను ఏం చెప్తాను అంటే ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ ఏంటో చూసుకోవాలి. ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, జిఎంని క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. దాంతోపాటు మనకి ఇచ్చిన డేటా డిస్క్రిట్ డేటా అంటే గ్రూప్ డేటా ఇచ్చున్నాడు. దానికి ఫార్ములా మనకి అంటే డిస్క్రిట్ కానివ్వండి కంటిన్యూషన్ కానివ్వండి ఒకే ఫార్ములా ఉంది, దాన్ని రాసుకోండి. ఎప్పుడు రాయాలి అంటే ఇచ్చిన డేటాని మనం కాలం వైజ్ రాసుకోవాలి సొల్యూషన్ పెట్టి. ఒక 2 లైన్స్ గ్యాప్ వదిలేసి ఫార్ములా రాయండి. నాకు ఇక్కడ సరిపోదు కాబట్టి
ఇక్కడ రాశా. మనం కొంతమంది ఏం చేస్తారు అంటే మొత్తం ప్రాబ్లం మొత్తం చెప్పేసి అప్పుడు ఫార్ములా రాసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఓకేనా, మనకి ఫార్ములాని బేస్ చేసుకొని మనకి ఏమేం కావాలో ఇక్కడ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేస్తాం. మనకి ఇప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. ఓకేనా, 2 లైన్స్ గ్యాప్ వదిలి ఫార్ములా రాసిన తర్వాత ఇక్కడ చూడండి, క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి? టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే ఇవి ఫ్రీక్వెన్సీ వాల్యూస్ అన్నమాట. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే క్యాపిటల్ ఎన్ టోటల్ ఫ్రీక్వెన్సీ క్యాలిక్యులేషన్ చేయాలి. అంటే దీన్ని మొత్తాన్ని సమ్ చేస్తే మనకు ఎన్ వాల్యూ వస్తుంది. తర్వాత ఫార్ములా మనకి ఏముంది? సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఉంది. ఓకేనా, దేనికి సిగ్మా? దేన్ని మనం యాడ్ చేయాలని చెప్తున్నాడు? ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐని యాడ్ చేయాలంటున్నాడు. మనకి ఇచ్చున్నాడు అక్కడ తెలియదు. ఇక్కడ ఏంటంటే ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ అని మీనింగ్, అది తెలుసుకోవాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా అక్కడ మెన్షన్ చేస్తారు. ఇంటూ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే బ్రాకెట్ అన్నా పెడతారు, లేకపోతే ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ ఏ బి అంటే మీనింగ్ ఏంటంటే ఏ ఇంటూ బి అని అర్థం. ఓకేనా, ఏ ఇంటూ బి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ వాల్యూ బి వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ వచ్చి 2 ఇచ్చాడు, బి వచ్చి 3 ఇచ్చాడు అనుకోండి, సిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఫార్ములా ఏంటంటే సి ఈక్వల్ టు ఏబి అనుకోండి. ఓకేనా, సి వాల్యూ మనకు తెలుసా? తెలియదు. సి ఇక్కడ ఏబి అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు? 2 3 రాసి 23 కాదు దాని మీనింగ్, ఏ ఇంటూ బి అని అర్థం. ఏ ఇంటూ బి, ఇది ఏంటిది? ఏ ఇంటూ బి. ఏ అంటే 2 వాల్యూ, బి అంటే 3, 2 3s are 6, సి ఈక్వల్ టు 6. ఫర్ ఎగ్జాంపుల్ ప్లస్ ఉంది అనుకోండి, మెన్షన్ చేయాలి. మైనస్ ఉన్నా మెన్షన్ చేయాలి. డివైడెండ్ ఉన్నా మెన్షన్ చేయాలి. ఇంటూ ఉంటే మెన్షన్ చేయాల్సిన అవసరం. మీకు నేనేం చెప్తున్నాను అంటే ఇది ఏం 3, ఇది +3. ఎలా చెప్తున్నా? ముందే మన ప్లస్ ఉందా? రాయాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? 3 అని మనం మెన్షన్. అదే మైనస్ ఉంటే కంపల్సరీ మెన్షన్ చేయాలి. ఓకేనా, ఇక్కడ ఫార్మసీ వాళ్ళు కానీ అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎందుకు భయపడతారు అంటే ఇవి తెలియక అంతే. ఇవి తెలిసాయని కూడా చాలా ఈజీ. నేను వాళ్ళ కోసం ఒక వీడియో చేసి పెడతాను. ఓకేనా, భయం లేకుండా చేస్తాం. ఇక్కడ చూడండి, ఎఫ్ఐ లాగ్ ఎక్స్ అంటే ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ. ఎఫ్ఐ వాల్యూస్ తెలుసు, మనకి తెలుసు. లాగ్ ఎక్స్ఐ తెలుసా? తెలియదు. అంటే ఏం చేయాలి? ఎక్స్ఐ తెలుసు మళ్ళా, అంటే ఎక్స్ఐ వాల్యూస్కి లాగ్ అప్లై చేయాలి. లాగ్ ఎక్స్ఐ అంటే లాగ్ 10. ఓకేనా, లాగ్ ఎక్స్ఐ అంటే 10. లాగ్ 10 ఎంటర్ చేస్తే వాల్యూ వస్తుంది. లాగ్ 20. ఓకేనా, మనకి వాల్యూస్ అనేవి వస్తాయి. నెక్స్ట్ ఏం కావాలి చూడండి, అక్కడితో అయిపోయిందా? మనం క్యాలిక్యులేషన్ చేస్తుండేది లాగ్ ఎక్స్ఐ. ఇక్కడ ఏం చేయాలి? ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ చేయాలి. అంటే వచ్చిన వాల్యూని ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐని క్యాలిక్యులేషన్ చేస్తాం. అంటే ఏంటంటే ఎఫ్ఐ 2 ఇంటూ ఇక్కడ వచ్చే వాల్యూని దీన్ని మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూస్ వస్తాయి. అర్థమైందా? వాటిని మనం ఏం చేయాలంటున్నాడు? సమ్మేషన్ అంటే సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ వచ్చిందనుకోండి, దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తాము బై క్యాపిటల్ ఎన్. అంటే ఏఎల్ ఆఫ్ క్యాపిటల్ ఎన్ అంటే ఇక్కడ వస్తుంది కదా, దాన్ని. ఏఎల్ అంటే మీకు ఏం చెప్పాను? యాంటీ లాగ్. ఓకేనా, అంటే ఇప్పుడు నేను మొత్తం డేటా అనేది రాసి మీకు చూపిస్తాను. ఓకేనా, ఇవి వాల్యూస్. లాగ్ ఎక్స్ఐ అంటే ఎలా చేస్తారు? లాగ్ 10 ఎంటర్ చేయాలి. లాగ్ ప్రెస్ చేసి 10 ఎంటర్ చేస్తే 1 వాల్యూ. అదేవిధంగా లాగ్ 20 వాల్యూ 1.3010 డివైడ్ చేసి విడివిడిగా చదవాలమ్మా ఇక్కడ. ఓకేనా, అదేవిధంగా లాగ్ 50 ఎంత వచ్చింది? 1.6990. ఓకేనా, ఇక్కడ దీని తర్వాత క్యాపిటల్ ఎన్ టోటల్ చేస్తే 33. మీకు అర్థమైందా? ఇక్కడ చూడండి, ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఎలా ఇక్కడ ఎలా చేశారు? ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐని లాగ్ ఎక్స్ఐ వాల్యూ తెలుసు, ఎఫ్ఐ తెలుసు, అంటే మనకు విడివిడిగా తెలుసు. దీని మీనింగ్ ఏంది? ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ అని. అంటే 2 ఇంటూ 1 చేస్తే 2, 4 ఇంటూ దిస్ వాల్యూ, 6 ఇంటూ దిస్ వాల్యూ, అంటే ఇంటూ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, మనకి ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ముందు ఏముంది అంటే సిగ్మా ఉంది. అంటే ఏం చేయమంటున్నాడు? వీటి మొత్తాన్ని యాడ్ చేయాలి.
ఓకేనా, యాడ్ చేస్తే మనకి ఈ వాల్యూ వచ్చింది. అంటే పై వాల్యూ తెలిసింది, క్యాపిటల్ ఎన్ వాల్యూ తెలిసింది, దానిలో సబ్స్టిట్యూట్ చేశాను, ఈ వాల్యూ వచ్చింది. ఇక్కడ మనకి ఏముంది, యాంటీ లాక్ అంటే షిఫ్ట్ ప్రెస్ చేసి లాక్ ప్రెస్ చేసి నెక్స్ట్ ఏం చేస్తారంటే 1.5691 ఎంటర్ చేశారనుకోండి, మనకు 37.0866 వాల్యూస్ అనేవి వస్తాయి. అర్థమైందా? ఇది ఏంటి, ఇక్కడ డిస్క్రీట్ డేటా ఇచ్చినప్పుడు, కంటిన్యూస్ డేటా ఇచ్చినప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయాలో చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం సేమ్ జామెట్రిక్ మీన్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. మనకి ఇచ్చిన డేటా ఏంటంటే గ్రూపుల్లో కంటిన్యూస్ డేటా ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, కంటిన్యూస్ డేటా. ఇక మనకి ఏమి ఇచ్చున్నాడు అంటే క్లాసెస్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ వాల్యూస్ ఇచ్చాడు. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, రిపీటెడ్ వాల్యూ. ఓకేనా, మేము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసుల్లో డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ మీకు చిన్న డౌట్ రావచ్చమ్మా, ఏంటంటే క్యాలిక్యులేషన్స్ మొత్తాన్ని నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. అంటే ఇప్పుడు నేను క్యాలిక్యులేటర్ ప్రెస్ చేసుకుంటా కూర్చున్నాను అనుకోండి, మనకి వీడియో అనేది చాలా లాంగ్ అయిపోతుంది. ఓకేనా, మీకు అర్థమయ్యే విధంగా మీకు చెప్పేస్తున్నాను. ఓకేనా, మీరు డైరెక్ట్ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకొని చేసుకోవచ్చు. అర్థమైందా? నెక్స్ట్ ఫార్ములా మాత్రం సేమ్. ఓకేనా, క్యాపిటల్ ఏంటంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అన్నీ మనకు తెలిసిందే. ఇక్కడ ఏంట్రా అంటే ఇందాక ప్రాబ్లంలో ఎక్స్ఐ ఎఫ్ఐ వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు మనకి క్లాస్ ఇంటర్వల్స్ ఇచ్చున్నాడు కాబట్టి ఇక్కడ మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలరా అంటే ఎక్స్ఐ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అర్థమైందా? ఎక్స్ఐ వాల్యూస్ని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. లాగ్ ఎక్స్ఐ కావాలంటే మనకి ఫస్ట్ ఎక్స్ఐ లేదు ఇక్కడ. ఇంతకుముందు ప్రాబ్లంలో ఎక్స్ఐ వాల్యూస్ ఇచ్చాడు, ఇక్కడ ఇవ్వలేదు. ఎలా చేస్తామంటే లోయర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ బై 2 చేసామనుకోండి, మనకి ఎక్స్ఐ వాల్యూ వస్తుంది. అంటే ఏంటంటే 10 + 20 అంటే 30 బై 2 చేస్తే ఎంత వస్తుంది, 15. ఓకేనా, నెక్స్ట్ 20 + 30 50 బై 2 చేస్తే 25. మిగతా ఎలా చేస్తాం అంటే ఇక్కడ చూడండి, 15కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది చూడండి. 15కి ఎంత యాడ్ చేస్తే 25 వస్తుంది, 10 యాడ్ చేస్తే 25 వస్తుంది. దాన్ని సింపుల్గా అన్ని 10 యాడ్ చేసుకుంటే పోండి, 35 45 55 సింపుల్గా. ఓకేనా, నెక్స్ట్ ఏం క్యాలిక్యులేషన్ చేయాలి మనం, ఇందాక ప్రాబ్లం లాగా చేసేసుకోవచ్చు. ఇక్కడ ఏం క్యాలిక్యులేషన్ చేస్తాం, ఫార్ములా బేస్ చేసుకొని లాగ్ ఎక్స్ఐ క్యాలిక్యులేషన్ చేయాలి. ఓకేనా, లాగ్ ఎక్స్ఐ తో అయిపోయిందా, మనకు కావాల్సింది ఏంటి, ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ కదా కావాల్సింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐని క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకేనా, ఇప్పుడు చూడండి క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి, టోటల్ ఫ్రీక్వెన్సీ. అంటే క్యాపిటల్ ఎల్ని క్యాలిక్యులేషన్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ మనం దీన్ని సమ్ చేయాల్సిన అవసరం ఉందా, లేదు. దీని మీనింగ్ ఏంటి అంటే లాగ్ 15 క్యాలిక్యులేటర్లో లాగ్ ప్రెస్ చేసి 15 ఎంటర్ చేసామనుకోండి, ఇక్కడ వాల్యూ వచ్చేస్తుంది. లాగ్ 25 వాల్యూ వస్తుంది, లాగ్ 35 వాల్యూ వస్తుంది. ఓకేనా, వచ్చిన వాల్యూస్ని ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ చేయాలి. అంటే ఈ వాల్యూ అంటే ఇక్కడ చూడండి, ఎఫ్ఐ అంటే ఏముంది మనకి 5 ఇంటూ లాగ్ ఎక్స్ఐ. ఓకేనా, ఎంటర్ చేసామనుకోండి మాకు వాల్యూ వస్తుంది. అదేవిధంగా లాగ్ ఇక్కడ 8 ఇంటూ ఇక్కడ ఒక వాల్యూ ఉంది కదా, దాన్ని ఇంటూ చేస్తే ఇక్కడ వాల్యూ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తాను, దీని మొత్తాన్ని మనకి ఏముంది ఇక్కడ సిగ్మా ఉంది కాబట్టి సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ వాల్యూని క్యాలిక్యులేషన్, దీన్ని మొత్తం టోటల్ చేసామనుకోండి వాల్యూ వస్తుంది. ఇవి తీసుకోమని సబ్స్టిట్యూట్ చేసామంటే అయిపోయింది. ఓకేనా, చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూడండి వాల్యూస్ మొత్తాన్ని వేసేసాను. ఓకేనా, ఇందాకలాగే మీకు ఆల్రెడీ చెప్పేశాను కదా, సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ ఎంత వచ్చింది మనకి, దీన్ని మొత్తాన్ని యాడ్ చేసామనుకోండి సిగ్మా ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐ వాల్యూ వచ్చింది. ఓకేనా, నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అంటే 34, దీన్ని మొత్తం యాడ్ చేయాలి ఇందాక చెప్పాను. ఓకేనా, ఆల్రెడీ నేను వాల్యూస్ అనేవి ఇక్కడ వేసేసాను. ఇక్కడ చూడండి అలా మనం ఈ వాల్యూ క్యాలిక్యులేషన్ చేసాం. ఎంత వచ్చింది, 51.0368 బై క్యాపిటల్ ఎన్ అంటే ఎంత 34 మనం ఇక్కడ చేస్తున్నాం. ఓకేనా, దాన్ని క్యాలిక్యులేషన్ కానీ చేస్తే 1.5010 వస్తుంది. ఓకేనా, దానికి ఏఎల్ అంటే ఏంటి, యాంటీ లాగ్. ఓకేనా, యాంటీ లాగ్ షిఫ్ట్ లాగ్ ప్రెస్ చేసి ఈ వాల్యూని ఎంటర్ చేసామనుకోండి మనకి ఈ వాల్యూ అనేది వస్తుంది. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటా. నేను మీకు ఆల్రెడీ చెప్పానమ్మా, ఇవన్నీ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఓకేనా, ఇక్కడ దీన్ని మీకు తెలిసింది కదా, లాగ్ ఎక్స్ఐ
ఇవన్నీ చూడండి, ఫార్ములా పక్కన పెట్టేసి ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టం. దేన్ని ముందు చేయాలి, దాన్ని ఎందుకు చేయాలి అసలు? ఇక్కడ చూడండి, అసలు ఎక్స్ఐని ఎందుకు కనుక్కున్నాం, లాగ్ ఎక్స్ఐని ఎందుకు కనుక్కున్నాం? ఓకేనా, ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐని ఇలా చదవడం వల్ల ఏమవుతుందంటే అంటే మీరు మర్చిపోతారు. మాకు గుర్తుండడం లేదు సార్, మేము చేసాము, మాకు గుర్తుండడం లేదు. ఓకేనా, మీరు మర్చిపోకుండా ఉండాలి అంటే ఏంటంటే ఏం చెప్పాను, ఫస్ట్ ఇచ్చిన డేటా మనకి రో వైజ్ ఉంటుంది, కాలం వైజ్ వేసేసాను. నేను మీకు 2 లైన్స్ గ్యాప్ వదులుకోమన్నాను. ఎందుకు వదులుకోమన్నాను అంటే ఈ టోటల్స్ వస్తాయి, అర్థమైందా? టోటల్స్ 2 లైన్స్ గ్యాప్ వదిలి డైరెక్ట్ ఫార్ములా వేసేయండి. ఇచ్చిన డేటా వేసి మనకి ఏం క్యాలిక్యులేషన్ చేయమన్నాడు, జామెట్రిక్ మీన్. మనకి ఇచ్చిన డేటా కంటిన్యూస్ డేటా, దానికి సంబంధించి ఫార్ములా కింద వేసుకున్నారు అనుకోండి, నా పట్టక ఇక్కడ వేసాను, ఇక్కడ నాకు సరిపోదు కాబట్టి ఇక్కడ వేసాను. దీన్ని బేస్ చేసుకొని మనకి ఏమేం కావాలో ఓకేనా ఇక్కడ ఎక్స్టెన్షన్ చేసుకుంటా వస్తాం. అప్పుడు అర్థమవుద్ది మనం ఎక్స్ఐ ఎందుకు కనుక్కున్నాం. ఇక్కడ మనం లాగ్ ఎక్స్ఐ చేయాలంటే ముందు మనకి ఎక్స్ఐ వాల్యూస్ తెలియాలి. ఓకేనా, అందువల్ల మనం ఎక్స్ఐని కనుక్కున్నాం. ఎక్స్ఐ ఎక్కడి నుంచి వస్తాయి, క్లాస్ ఇంటర్వెల్స్ నుంచి వస్తాయి. ఓకేనా, ఎక్స్ఐ తర్వాత మనం ఏం క్యాలిక్యులేషన్ చేయాలి, లాగ్ ఎక్స్ఐని. అంటే ఏం చేయాలి, లాగ్ ఎంటర్ చేసి ఎక్స్ఐ వాల్యూస్ని ఎంటర్ చేసుకుంటూ రావాలి. లాగ్ 15 వాల్యూ వస్తుంది, లాగ్ 25 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏం చేయమన్నాడు, ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ సమ్మేషన్. దేనికి, ఎఫ్ఐ లాగ్ ఎక్స్ఐకి. అర్థమైందా? ఇప్పుడు నువ్వేం చేయాలి, ఎఫ్ఐ ఇంటూ లాగ్ ఎక్స్ఐ చేస్తావు అంటే ఇది ఇంటూ దీన్ని చేసామనుకోండి ఈ వాల్యూ వస్తుంది. ఓకేనా, 8 ఇంటూ దీన్ని చేసామనుకోండి ఈ వాల్యూ వస్తుంది. దానికి మొత్తానికి ఏముంది, సిగ్మా ఉంది. సిగ్మా ఇలా చేసామనుకోండి చాలా ఈజీగా ఉంటుంది, మీకు అంత కష్టంగా అనిపించదు, చాలా ఈజీ అనిపించదు, చాలా ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. ఓకేనా, వీడియోస్ అర్థమయ్యాయి అనుకుంటా. ఓకేనా, అంటే మన ప్రాబ్లమ్స్ మొత్తం మీకు అర్థమయ్యాయి అనుకుంటాను. ఓకేనా, మీకు నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా, థ్యాంక్ యూ.